లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు గత వారమంతా మనల్ని అందరినీ కూడా ఆయన ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను మరి దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. అందుకు ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా వాక్యాన్ని వినే కృపను కూడా దేవుడు ఇచ్చి వాక్యం ద్వారా మీరు అందరూ ఎంతో బలపడి మరి ప్రభు కొరకు ఆయత్తపడుతున్నారని కూడా నేను నమ్మి మిమ్మల్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ టీవీ పరిచర్ల కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆర్థిక సహాయం కూడా చేయగలిగిన వారు చేసి ఈ కార్యక్రమాలు ఇంకా దేవుని కృపను బట్టి ముందుకు సాగేలాగా మీరు అందరూ ప్రోత్సహించాలని కూడా ఈ రక్షణ దుర్గం టీవీ ప్రేక్షకులందరికీ ప్రభుపేట హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాలు మీకు మీ ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి, ఫోన్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ సమస్యలు ఏమన్నా, అనారోగ్య పరిస్థితులు లేదంటే కుటుంబ ఇబ్బందులు ఏమన్నా సరే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ విషయాలు కూడా మీరు మాకు తెలియజేయాలని ముందుగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గత వారంలో మనం చదువుకున్నటువంటి భాగమే ఏంటంటే హెబ్రీ పత్రిక. మరి మళ్ళీ దానికి టెక్స్ట్గా మనం దాన్ని చదువుకొని అప్పుడు వాక్యంలోనికి మనం వెళ్దాం. 9వ అధ్యాయంలో గత వారం చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మరి నిబంధన మందసం గురించి, అందులో ఉన్న వస్తువుల గురించి మనం నేర్చుకున్నాం. ఒకటి మన్నాగల బంగారు పాత్ర, రెండోది చిగురించిన అహరోను చేతికర్ర, మూడోది నిబంధన పలకలను. ఈ మూడు దేవుని మందసంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇవి ఎందుకు పెట్టబడ్డాయి, వేటిని సూచిస్తున్నాయి అన్నదానికి కొన్ని వివరాలు గత వార కార్యక్రమంలో నేర్చుకున్నాం. ముఖ్యంగా మన్నా పోనీ ఆయన పోషకుడని మనం దాన్ని సూచిస్తూ ఉంది. రెండవదిగా అహరోను కర్ర, చేతి కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది, అసలు అహరోను కర్ర ఎందుకు ప్రత్యక్ష గుడారంలో పెట్టవలసి వచ్చింది, చిగురించిన కర్రగా ఎందుకు అక్కడ కనబడుతుంది అనేది గత వారంలో కూడా విషయాలు చేసుకున్నాం. అయితే ఈ అహరోను చిగురించిన కర్ర యొక్క ఆధ్యాత్మిక విధానంలో మనం నేర్చుకున్నట్లయితే ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారానికి ఇది ఒక సూచనగా కనబడుతుంది. హల్లెలూయా. ఆయనే ఒక రాజుగా, ఒక ప్రభువుగా, ఒక అధికారిగా ఈ చిగురించిన ఈ కర్ర ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు, అందరికీ ప్రభు అని, ఆయన రాజని, ఆయన అధికారము కలిగిన వాడని, జయశీలుడని, సమస్త అధిపత్యము సర్వాధికారము కలిగిన వాడని ఈరోజు లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా తెలుసుకోవాలని ఈ వాక్యాన్ని ఈరోజు మీకు అందిస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఆయన అధికారం కలిగిన వాడని ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఈ చిగురించిన అహరోను కర్ర యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉంది. అందులో దీనికి సంబంధించిన బోల్డ్ రిఫరెన్సులు మనం నేర్చుకోవచ్చు. రిఫరెన్సులు ఎలా ఉన్నా మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడే, వినేసి మనం వదిలిపెట్టడం కాదు, విశ్వసించినప్పుడు తద్వారా మనకి ఆయనలో ఉన్న ఆ యొక్క రక్షణ, లేక ఆయనలో ఉన్న స్వస్థత, ఆయనలో ఉన్న అధికారము, ఆ బలము, ఆ శక్తి అన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. మనం గమనించాలి, మనం గుర్తించాలి, మనం ఆయన్ని వేడుకోవాలి, ప్రార్థించాలి. బిడ్డలారా, ప్రార్థిస్తే ఆయనలో ఉన్న ఆధిపత్యం ఏంటో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన మనం అంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన అధికారము, ఆయన ప్రజల దగ్గర, ఆయన సువార్తల్లో ప్రజల మధ్య జీవించినప్పుడు కూడా ఒక పాపిని, అమ్మ నీ పాపములు క్షమించబడ్డాయని చెప్తే ఇదేంటి ఇతను ఎవరు పాపాలు క్షమిస్తున్నాడు ఏంటని అనుకుంటే
అప్పుడు ప్రభు చెప్పారు, పాపములను క్షమించే అధికారము మనుష్య కుమారునికి ఉందని. హల్లెలూయా. అధికారముతో వచ్చాడు ఆయన. వెళ్ళారు. అలాగే ఇలాగ అనేక సార్లు ఆయన అధికారాన్ని గురించి ప్రజలకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దెయ్యాలు గద్దిచ్చేటప్పటికి వెళ్ళిపోతే వాటికి దెయ్యాల మీద అధికారం ఉంది ఆయన. పాపికి రక్షణ ఇచ్చే అధికారం ఉంది ఆయన. పాపిని క్షమించే అధికారం ఉంది. ఆయనే క్షమించాలి. అర్థమైందండి? ఆయన క్షమిస్తేనే రక్షణ ఉంది. ఇదే సువార్త. ఇది గొప్ప సువార్త. మనం తెలుసుకోవాలి. పాపి ప్రభువుని ఆశ్రయించాలి. ఆయనే ఆశ్రయుడు, పాప క్షమాపణ ఇచ్చేవాడు, పాపుల కొరకు రక్తం చిందించినవాడు. ఆయన రక్తం ద్వారా పాపముల నుండి విముక్తి మానవాళికి దొరుకుతుంది. ఈ లోకంలో మానవులు పాపము నుండి విమోచించబడ్డారు. పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో తెలియక అనేక కార్యక్రమ తపస్సులు, జపాలు, పూజలు, పుణ్యగా వ్రతాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పాపములు క్షమించే అధికారము యేసుక్రీస్తుకున్నది. ఆయన అధికారము మనం గమనించుకోవాలి. ఆయన నిన్ను క్షమించానంటే మన పాపములు క్షమించబడ్డాయి. ఆయనకి అధికారం ఉంది. అందుకనే ఆ పాపిని మరి అలాగే పక్షవాతం గలవాడిని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు దానికి నిర్ధారణగా క్షమించే అధికారం ఉందని తెలియజేయడానికి, పాపాలు క్షమించాయని మాట్లాడటమే కాదు, ఆ పరుపెత్తుకున్న ఆయన్ని నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపోమని చెప్పారు. హల్లెలూయా. నలుగురు మోసుకొచ్చిన అతన్ని, నలుగురు చేత మోసుకొచ్చబడిన అతను స్వస్థత పొందుకొని తన పరుపు తనే ఎత్తుకుని నడిచి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. ఎంత అధికారం ఉంది చూడండి. కాబట్టి మాటల్లో ఆయన మాటల అధికారం. మాట్లాడితే చాలు ఏ కార్యమైనా జరుగుతుంది. మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అన్నాడు ఒక ఆయన అధికారి. అలాగే అలాగ మనం విశ్వసించితే ఆయన అధికారం మనం అనుభవించగలుగుతాం. ఆయన ఇచ్చే రక్షణ పొందుకోగలుగుతాం, స్వస్థతలు పొందుకోగలుగుతాం, ప్రతి విధమైన సహాయం మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఇలాగ అనేక రకాలుగా వారికి ఉన్న యేసయ్యకున్న అధికారాన్ని మనం సువార్తల్లో మనం నేర్చుకోగలం. అలాగే ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా మనం మత్తయి సువార్తలో ఆ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు శిష్యులకు. 28వ అధ్యాయంలో 18వ వచనం మనం చదివితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. సర్వాధికారము ఎవరంటున్నారు ఈ మాటలో? యేసు ప్రభు అంటున్నారు. పరలోకమందును భూమి మీదను. పరలోకంలో కూడా అధికారం ఇవ్వబడింది, భూమి మీద కూడా సర్వాధికారం. ఇప్పుడు సర్వాధికారి ఎవరు? యేసయ్యే. సమస్త అధికారం ఆయన చేతిలో ఉంది. తాళవ చెవులన్నీ ఆయన దగ్గర ఉంది. దావీదు తాళపు చెవులు కలిగిన వాడని ఉంది. యోధా గోత్రపు సింహాన్ని ఉంది. దావీదు చిగురని ఉంది. అది కూడా మనం రెఫరెన్స్ చూద్దాం. అధికారం కలిగిన వాడని ఉంది. కాబట్టి ఇక్కడ సమస్త అధికారం నాకు ఇవ్వబడదు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్త్యసం ఇచ్చు. చూసారా? బాప్త్యసం పొందాలి. ప్రభు నామను బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారు. దీని గురించి కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథంలో చిగురు ఆయనకి పేరు. ప్రభు యేసుక్రీస్తు అధికారం కలిగినట్లు 5వ అధ్యాయము 4. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడలేనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. హల్లెలూయా. సరే, జయము పొందింది. యేసయ్య జయశీలుడు, జయరాజు, జయము కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, తిరిగి లేచినవాడు, పునరుత్థానం కలిగిన వాడు, మరణాన్ని జయించినవాడు, మరణాన్ని ఓడించినవాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు. ఈ రోజున ఎంతోమంది వచ్చారండి. మరణాన్ని జయించే అధికారం ఎవరికి లేదు. చచ్చిపోయి సమాధులు ఉన్నారు కానీ చచ్చిపోయి తిరిగి లేచిన వాడు ఎవ్వరూ లేరు. యేసయ్య ఒక్కడే తిరిగి లేచి జయం పొందినవాడు, మరణమును జయించినవాడు. అందుకే ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము, అది దావీదుకు చిగురు. ఇక్కడ ఇందాక మనం అహరోను చిగురించిన కర్ర అన్నాం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుకున్న అధికారాన్ని సూచిస్తుందని చెప్పుకున్నాం. అదే ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది.
జయం పొందాడు. జయం పొందిన నాతో చెప్పెను. హల్లెలూయా. యేసయ్య జయశీలుడిగా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి చిగురించిన ఇప్పుడు యోధా గోత్రపు సింహము దావీదుకు చిగురు. ఇక్కడ దావీదు గురించి మనం కొన్ని మాటల్లో నేర్చుకోవాలి. దావీదు ఎవరు అనేది మనం నేర్చుకోవాలి. దావీదు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇశ్రాయేలుకు రాజు అయిన దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, నీ సంతానంలో నీ రాజుగా ఒక ఉండడం, నీ కుమారుల్లో ఒకడు రాజుగా ఉండక మానడు, ఇది నా నిబంధన అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆ కుమారుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే చిగురు అంటే అధికారం అని చెప్పాను కదా. దావీదు చిగురు అంటే దావీదు ఎలాగైతే రాజుగా ఉన్నాడో మరి యేసయ్య కూడా అలాగే రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు రాజుగా వస్తూ ఉన్నాడు, ఒక అధికారిగా వస్తూ ఉన్నాడు. వెళ్ళరా, జయం పొందినవాడు, జయశీలుడు, ఆయన ప్రభువుల ప్రభు, రాజుల రాజుగా, దేవాతి దేవుడిగా ఈ లోకాన్ని వచ్చాడు. మరలా రెండోసారి రాబోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా సరే బైబిల్లో చిగురు, ఇక్కడ దావీదు చిగురు అని ఉందంటే దావీదు ఎలాగైతే రాజుగా ఏలుబడి చేశాడో అతని గర్భములో నుండి ఎవరైతే కొడుకు వస్తారన్నారో ఆయనే మన ప్రభు అయిన, ఆయనకే చిగురు, దావీదు చిగురు అని ఆయన పేరే. కాబట్టి యేసయ్య యొక్క అధికారాన్ని మనం గమనించుకోవాలి, ఆయన నమ్ముకోవాలి. ఆయన ఒట్టి దేవుడు కాదు, ఏమి చేతకానోడు కాదు, ఏమి చేయలేనుడు కాదు, ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించగలడు, నీకు సమస్త మేలులు చేయగలడు. నువ్వు ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో నీవు ఉన్నప్పటికీ, లేకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ, అది మనుషులకు అసాధ్యముగా ఉన్నప్పటికీ, అది ఎవరో తీర్చలేని స్థితి అయినప్పటికీ, నువ్వు ప్రభువుని బట్టి ప్రార్థన చేస్తే ఒక గొప్ప అద్భుతం, నువ్వు ఏ సమస్యనైతే ఆ విషయంలో ఒక గొప్ప అద్భుతం చేయగలిగిన వాడే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. వినండి బిడ్డలారా, జాగ్రత్తగా అధికారం ఉంది ఆయనకి. ఆయన సమస్తము చేయగలిగిన వాడు, ముద్రలు విప్పగలిగిన వాడు, బండలను తీయగలిగిన వాడు, సంకెళ్లను తెంపగలిగిన వాడు, ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను పగలగొట్టగలిగిన వాడే మన ప్రభు అయిన యేసు. అధికారం కలిగిన వాడిగా మనం కనబడుతున్నట్లు చూస్తున్నాం. అలాగే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఇక్కడ చిగురు అనే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నదని మనం తెలియజేసుకోవడానికి చదువుకుందాం. 11వ అధ్యాయం మొదటి నుంచి, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు అధికారం అన్నమాట. యెషయి మొద్దు నుండి అంటే యెషయి కుమారుడు ఎవరు? దావీదు కుమారుడు యేసుక్రీస్తు. సరే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, అది వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయా. అక్కడ అహరోను కర్ర చిగురించి పువ్వులు పూసి కాయలు ఎలా కాసిందో ఇక్కడ కూడా అంకురము ఎదిగి ఫలించును, కాయలు కాస్తుంది, పువ్వులు పోస్తాయి, కాయలు కాస్తుంది. అద్వైత దేవుని పిల్లలైన వారు చిగురించాలి, పువ్వులు పూయాలి, కాయలు కాయాలి. అద్వైందండి, నేను దేవుని పిల్లలని చెప్పి పువ్వులు లేకుండా కాయలు లేకుండా ఉంటే ఆ చెట్టు ఉపయోగం ఏంటి? చెట్టు అనేది ఫలించాలి అంటే పువ్వులు పూయాలి, కాయలు కాయాలి. అది చెట్టు. ఓ జామ చెట్టు నువ్వు వేసుకున్నావు, అది ఓ మామిడి చెట్టు అవనివ్వండి, అది ఏం చేస్తుంది? పువ్వులు పోస్తుంది, పూత పోస్తుంది, పువ్వులు వస్తాయి, తర్వాత కాయలు వస్తాయి. ఇది ఆ చెట్టు యొక్క లక్షణం. అలాగే ఈరోజు ఒక విశ్వాసి, ఒక సేవకుడు ఉండవలసిన అధికారం, విశ్వాసికి సేవకుడికి ఉండవలసిన అధికారం ఇక్కడ చెప్తున్నవాడు. అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసి కాయలు కాసి. ఈరోజు దేవుని సంగమా, మన ఆత్మీయ స్థితి ఈ విధంగా ఉందో లేదో మనం చిగురించాలి, పువ్వులు పూసి కాయలు కాయాలి, ఫలాలు ఫలించాలి. ప్రభు కొరకు అనేకులను సంపాదించి ఆత్మల సంపాదకులుగా ప్రభు పరిచర్లు వాడబడాలని చెప్తున్నారు. తర్వాత యెషయా మొద్దు నుండి చిగురుపుండు వాని వేరులను అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. అలాగే 10వ వచనంలో చూడండి, 10వ వచనంలో కూడా, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయుదురు. అంటే నీకు కావలసిన న్యాయం తీర్చగలిగిన జ్ఞానం, తెలివి, ఆలోచన,
అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. తెలివి, యెహోవా యెడల భయభక్తులు పుట్టించి అతని ఆలోచనలకు ఆధారమగు ఆత్మ. కాబట్టి ఆయన దగ్గర మనం ఏం చేస్తాం? జనులు విచారణ చేయుదురు. ఎస్ఐ వేరు చిగురునొద్ద, సరే, వేరు చిగురునొద్ద అనగా ప్రభువు వద్ద జనములు విచారణ చేయుదురంట. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ ప్రతిఫలం చూస్తావు. ఆయన నీ సమస్య తీరుస్తాడు. అందుకే ఈ సువార్త ప్రకటించడం ఊరికనే కాదు. ఇది సువార్త ప్రకటించేవారు లేకుండా సువార్త చెప్పబడదు. సువార్త చెప్పబడిందే యేసు ప్రభు ఎవరో మీరు తెలియనప్పుడు, ఆయన ఎవరో మనకు తెలియనప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తాం? కాబట్టి ఒకళ్ళు ప్రార్థించి రక్షణ పొంది దేవుని విధానంలో రావాలంటే సువార్త అనేది ప్రకటించబడాలి. అది మనం విని గ్రహించుకొని ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా చాలా చక్కటి విషయాలు. యేసు ప్రభువు 23 అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. సరే అండి, చిగురు అనే మాట ప్రభువుకు సోదరం, ఆయన అధికారానికి అర్థమైందండి. నీతి చిగురును పుట్టించి అతడు రాజై పరిపాలన చేయును. హల్లెలూయా. ఎవరన్నమాట? యేసు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అధికారం కలిగిన వాడు. ఇది ఈరోజు మన పాఠం. ఆయన కర్ర చిగురిస్తుంది, పువ్వులు పోస్తుంది, కాయలు కాస్తుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సో అతడు వివేకముగా నడుచుకొనుచు అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. అంటే మంచి జ్ఞానము, తెలివి, బుద్ధి ఆయనలో ఉంటుంది. అలా నడుచుకుంటాడంట. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చిగురు నీతి, దావీదు నీతి చిగురు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ఆయన అధికారానికి మనకు తెలిసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి బిడ్డలారా, ఆయన ప్రభు అని, రాజు అని ఈరోజు వాక్యం అంటే నీవు విశ్వసించినట్లయితే నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చివరిలో మీకు ఒక మంచి మాట మీకు చెప్తున్నాను, వినండి. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఏ విధంగా రక్షించబడగలడు, రక్షణ అనేది ఎలాగొస్తుంది, యేసు ప్రభు ద్వారా మనకి ఏ విధంగా రక్షణ వస్తుందని మనం చెప్తే చూడండి. ఇక్కడ మరి 9వ వచనంలో అదేమనగా యేసు ప్రభు అని, సరే, లేక రాజని, ప్రభు అని, అధికారం కలిగిన వాడని నీ నోటితో ఒప్పుకొని. అర్థమైంది? ఎందుకు ఈ రాజు ప్రభు అని మీకు చెప్తున్నాం? వినేసేసి అలాగండి అని వదిలిపెట్టేయడానిక కాదు. ఇప్పుడు ఏం చేయాలి? నీ నోటితో ఒప్పుకోవాలి. రెండవది, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. ఎవరైనా ఉన్నారా లేచిన వాళ్ళు? దేవుడు ఆయన లేపాడంటే అధికారము ఆయనకుంది. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడినవాడు, ఆయనే పునరుత్థానుడు, తిరిగి లేచినవాడు, మృతుల్లో నుండి ఆయన లేపిన ఆయన మనం లేపినవాడు, లేపబడిన వాడని మనం విశ్వసించినట్లయితే, సరే, ఆయన ప్రభు అని, అధికారమును కలిగిన వాడని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, సరే, అలాగ ప్రభువును విశ్వసిస్తే, నమ్మితే బిడ్డలారా, నీవు రక్షించబడదువు. హల్లెలూయా. సరే, ఎందుకు ఈ ప్రభువు రాజు గురించి మీకు చెప్తున్నానంటే, నువ్వు ఆయన్ని ప్రభు అని, లేక అధికారం కలిగిన వాడని, చిగురని, అధికారం ఆయనలో ఉందని నువ్వు తెలుసుకుని నువ్వు విశ్వసిస్తేనట్లయితే నీకు ఆయన రక్షణ ఇస్తాడు. ఎందుకనగా ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. సరే, హృదయంలో విశ్వసించాలి నీతి కలగాలంటే. రెండోది, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. యేసుని దేవుడని, యేసు ప్రభు అని, యేసు రక్షకుడని, నా రక్షకుడని నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ దూరం. హృదయమందు విశ్వసించాలి ఆయన రాజని, ప్రభు అని హృదయంలో విశ్వసించి మరి నోటితో ప్రభు అని, రక్షకుడని ఒప్పుకున్నట్లయితే నీకు ఒప్పుకొనును. ఏలైనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనం చెప్పు. యూదుడని గ్రీసు భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి. సరే, యూదులేంటి,
గ్రీసు దేశస్తులు. అన్యులేంటి? ఆ దేశం వాళ్ళు, ఈ దేశం వాళ్ళు, ఏ దేశం వాళ్ళు అయినప్పటికీ అందరికీ ఒకే ప్రభు అయి ఉన్నాడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, వీళ్ళారా అనేక మంది దేవుళ్ళు అంటారు, అనేక మంది ప్రభువులు అంటారు, లేక అనేక ప్రభువులు ఉన్నారు, అనేక దేవతలు, లేకపోతే అనేక దేవుళ్ళు ఉన్నారు అంటారు లోకంలో మనుషులు. కానీ ఇక్కడ ఒక్క ప్రభువే. అర్థమైందండి? ఆ ఒక్క ప్రభువే, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే అందరికీ ప్రభు. యూదులకేంటి, గ్రీసు దేశస్తులకేంటి? ఇది అపొస్తలుల కార్యంలో పేతురు గారు చెప్తారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన అక్కడ వాడాడు. కాబట్టి ఆయన లోకరక్షకుడు, లోకాన్ని అంతటికి రక్షకుడు ఆయన. లోకము ఆకాశము ఎన్ని మారినా ఆయన నిత్యం ఉండే దేవుడు ఆయన. ఎవరైనా దేవుడని అంటారు కొంతమంది, కానీ అలాగ మనం విశ్వసిస్తే దానివల్ల మనకు ఉపయోగం లేదు. కానీ యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తే, ఆయన రాజు ప్రభు అని అధికారం ఉందని, మృతుల్లో నుండి లేచిన వాడని విశ్వసిస్తే ఖచ్చితంగా ఆయన, ఇందులో భేదం ఏమీ లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి. తిమోతి పత్రికలో తిమోతితో పౌలు అంటాడు, దేవుడు ఒక్కడే. అది చదువుకుంటే మంచిదని ఆలోచిస్తున్నాను. దేవుడు ఒక్కడే. తిమోతి 2:5 2:5 దేవుడు ఒక్కడే. హల్లెలూయా. చాలామంది నమ్మేది ఏంటంటే దేవుళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు నేను మనతో నేను ఏదైనా చెప్పాను అనుకోండి, అవునండి మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు. ఏ దేవుడైనా ఒకటేనండి అంటారు. నిజం, ఏ దేవుడైనా ఒకటే అనుకోవటం కాదు, దేవుడు ఒక్కడే అనేసి వాక్యం మనకు చెప్తుంది. దేవుడు ఒక్కడే. దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఎవరైనా ఆయనే యేసు క్రీస్తు యేసు అనే నరుడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకును. కాబట్టి ఆయనే మనందరి కొరకు, మన పాపముల కొరకు, మన క్రయధనము. ఏదైనా ఒక వస్తువు విమోచించాలంటే దానికి ధనం చెల్లించాలి, అప్పుడు కానీ అది విడుదల రాదు. అలాగా మన నిమిత్తం క్రయధనం అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్తం చిందించి మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి నరుడిగా వచ్చాడు, వచ్చి ప్రాణం పెట్టాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. కాబట్టి ప్రభు ఒక్కడే, ఆయనే అందరికీ ప్రభు అయి ఉండి తను విశ్వసించిన వారందరినీ రక్షించగలిగిన సమర్థుడిగా ఉన్నాడు. నమ్మితే చాలు, రక్షణ ఉంది. నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడతావు, నమ్మితే స్వస్థత ఉంది, నమ్మితే నీకు ఆయన ద్వారా ఉన్న అనేక మేలులు, శుభములు, దీవులు ఎన్నో ఉన్న అన్నీ నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఇప్పుడు ఇందులోకి వచ్చేద్దాం. మనం అసలైన మా రోమాపత్రికలో వచ్చి ముగించేసుకుందాం. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. సరే, ఎవరైతే యేసయ్యకు నమ్ముకుని ప్రార్థన చేస్తారో, మోకాళ్ళుని ప్రార్థన చేస్తారో వారందరికీ కృప చూపించే దేవుడు, కృపమయుడు, ఆయన ప్రేమమయుడు. నువ్వు ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఆయనలో కృప ఉంది. నువ్వు ఎలాగా అలాటోడు ఇలాటోడు అండాయన, నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే చాలు, కృప చూపిస్తాడు. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎలైనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. హల్లెలూయా. కాబట్టి ప్రభు, ఆయన ప్రభు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ ప్రభు రాజై ఉన్న యేసుని విశ్వసించి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు విశ్వసించి నమ్మి బాప్తిజం ముందు రక్షణ పొందితే రక్షణ పొందుకుంటావు. నమ్మి బాప్తిజం పొందితే రక్షణ వస్తుంది. రక్షణ పొందుకుంటే నీకు సమస్తము దేవుడు సాధ్యం చేయగలడు. నీకు ఆయనలో ఉన్న అధికారం, ఆయనలో ఉన్న బలం అంతా నువ్వు తెలుసుకోగలుగుతావు. నీకున్న ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మంచి ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత ఉన్నది ఆయనలో, విడుదల ఉంది, జీవం ఉంది, పునరుత్థానం ఉంది. తర్వాత నిత్య జీవం అనగా పరలోకానికి. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఐగుప్తు దేశాన్ని విడిపించబడి కనాను దేశానికి వెళ్ళారు, అలాగే ఈ వాళ్ళు లోక సంబంధమైన ప్రయాణం అది. క్రైస్తవులైన మనకు ఆధ్యాత్మిక ప్రయాణం, ఈ భూలోకము నుండి పరలోకమునకు ప్రయాణం చేసే యాత్రికులంగా, ప్రయాణికులంగా మనం ఉన్నాం. కాబట్టి ఈ ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో మనము ప్రభునందు నిరీక్షణ కలిగి, ఆయనే నా రాజు, అధికారము, ప్రభు అధికారము కలిగిన వాడిని విశ్వసించి నమ్మి ప్రార్థించి రక్షణ పొంది ఆ నిత్య జీవానికి, రక్షణ ఎప్పుడైతే పొందావో
నిత్య జీవం అనేది నీకు దొరుకుతుంది. ఆ నిత్య జీవానికి స్వతంత్రులు అవ్వాలని కోరుకుంటూ, మరి అటువంటి ప్రభువే, ఆ రక్షకుడే మిమ్మల్ని అందరినీ కూడా రక్షించి, దీవించి, ఆశీర్వదించి ఆయన రాకడలో మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు నాయన. అహరోను చిగురించిన కర్ర గురించి గత 2 వారాల్లో మాతో మాట్లాడుతున్నావు. అది నీ అధికారమునకు సూచనగా ఉన్నట్లుగా తెలియజేస్తావు. అవును ప్రభువా, నువ్వే ప్రభు, అందరికీ ప్రభు, ఒకే ఒక ప్రభు. అలాగే నువ్వు రాజు అని, దావీదు చిగురని, ఆయన చిగురు అనగా నీవే ప్రభువే, నువ్వే కనపడుతున్నావు ప్రభువా. నీవే రాజుగా, ప్రభువుగా ఈ లోకానికి వచ్చి అధికారము కలిగిన వాడుగా పునరుత్థానుడై సమస్త కార్యాలు చేసి మా కొరకు విమోచించబడిన విమోచన క్రయదానంగా ఉరిపిల్లగా ఆ రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన దేవుడు. కాబట్టి ఈరోజు ఈ 2 వారాల ద్వారా ఈ చిగురించిన అహరోను కర్ర గురించి గొప్ప సత్యాన్ని మీరు మాకు బయలుపరిచారు, బిడ్డలకు వినిపించాం. విని విశ్వసించి ప్రభువా, నువ్వు ప్రభు అని, రాజు అని, దేవుడు అని, దేవుని కుమారుడు అని విశ్వసించి ప్రార్థించి నువ్వు ఇచ్చే రక్షణ, స్వస్థత, ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని నీ నిత్య జీవానికి అసలైన రాజ్యం ఫ్యూచర్లో ఉంది నాయన. నువ్వు రాజుగా రాజ్యం తెస్తున్నావు, రాజుగా ఏలుబడి చేస్తావు. నీవు సర్వస్వాధికారం కలిగిన దేవుడిగా రాబోతున్నావు. కాబట్టి ఆ రాజ్యంలో మేమందరము నీ బిడ్డలంగా, నీ పిల్లలంగా జీవించే కృపను పొందుకునేటట్లుగా అందరినీ మీరే దీవించి, ఆశీర్వదించి, రక్షించి నీ రాకడ కొరకు ఆయత్తపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వెన్నవాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేసి మహిమ పొందమని, ఈ కార్యక్రమాల్లో మీరు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, అల్పుండి అయోగ్యుని నన్ను కూడా మీరు బలపరిచి ఈ టీవీ కార్యక్రమాల్లో వాడుకుంటున్న విధానం బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ, అనేకులకు ఇంకనూ వీటిని ఆశీర్వదం, అనేకులు మేలుకరంగా, నీకు మహిమకరంగా మీరు వాడుకోమని, అలాగే టీవీ ప్రచారం చేస్తున్నటువంటి నీ దాసులు సందీప్ గారిని కూడా మీరు బలపరిచి, ఇంకా ఈ సువార్త అనేక ప్రాంతాలకు వెదజల్లేటువంటి వారిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ ప్రార్థనని పాస్టర్ని చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచని కోరుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.